వికసిత భారత్ అనేదానికి అర్థం కేవలం అత్యుత్తమమైన రైలు మార్గాలు అని మాత్రమే కాదు, మౌలిక సదుపాయాలు లేదా కొన్ని ఆర్థిక ప్రగతి గణాంకాలతో మాత్రమే వికసిత భారత్ ను పరిమితంగా ఊహించే వాళ్ళం కాదు. మనం నిజమైన అర్థంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మంత్రం విధాన నిర్ణయాలలో ఇమిడి ఉన్న వికసిత భారత్ ను మనం కోరుకుంటున్నాం. దేశ జనాభాలో 50% మంది విధాన నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలనేది ఈ కాలం కోరుతున్న అత్యవసరమైన డిమాండ్. మనం ఇప్పటికే ఆలస్యం చేశాం. కారణం ఏదైనా కావచ్చు, బాధ్యులు ఎవరైనా కావచ్చు, కానీ మనం ఒంటరిగా కలిసినప్పుడు అవును కదా అని అంగీకరిస్తామనే నిజాన్ని మనం ఒప్పుకోవాలి. కానీ సామూహికంగా కలిసినప్పుడు నాకు గుర్తుంది, ఈ ప్రక్రియలో అన్ని పార్టీలను కలిశాం. ఒక పార్టీ తప్ప అందరినీ కలవడం జరిగింది. ప్రతి ఒక్కరూ సైద్ధాంతికంగా వ్యతిరేకించలేదు. ఆ తర్వాత ఏది జరిగి ఉన్నా దానికి రాజకీయ దిశను పట్టిస్తున్నారు. రాజకీయ కోణంలో ఆలోచించే వారికి కూడా నేను సలహా ఇస్తాను. ఒక మిత్రుడిగా ఇస్తున్నాను, ఇది అందరికీ పనికొస్తుంది. మన దేశంలో మహిళా రిజర్వేషన్ గురించి చర్చ మొదలైనప్పటి నుండి ఆ తర్వాత ఎప్పుడెప్పుడు ఎన్నికలు వచ్చాయో ప్రతి ఎన్నికలో మహిళలకు లభించే ఈ హక్కును ఎవరెవరైతే దానిని వ్యతిరేకించారో ఈ దేశంలోని మహిళలు వారిని ఎన్నడూ క్షమించలేదు. వారి పరిస్థితిని దారుణంగా మార్చారు. కానీ చూడండి, 24 ఎన్నికల్లో అలా జరగలేదు. ఎందుకు? అందుకే జరగలేదు. ఎందుకంటే 24లో అందరూ ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించారు కాబట్టి ఇది ఒక విషయమే కాదు. ఎవరికి రాజకీయంగా ప్రయోజనం కలగలేదు, ఎవరికి నష్టం జరగలేదు. ఉన్న సమస్యల ఆధారంగా ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే 24లో అందరూ కలిసే ఉన్నారు. కొందరు ఇక్కడ ఉన్నారు, కొందరు లేరు, కానీ అందరూ కలిసే ఉన్నారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, మనమందరం కలిసి వెళ్తే చరిత్ర సాక్షిగా ఇది ఏ ఒక్కరి రాజకీయ పక్షాన వెళ్ళదు. ఇది దేశ ప్రజాస్వామ్యం పక్షాన వెళ్తుంది, దేశ సామూహిక నిర్ణయ శక్తి పక్షాన వెళ్తుంది. మనమందరం దాని కీర్తికి హక్కుదారులం. ట్రెజరీ బెంచ్ దానికి హక్కుదారు కాదు, మోదీ హక్కుదారు కాదు, ఇక్కడున్న వారందరూ హక్కుదారులే. అందుకే ఎవరికి ఇందులో రాజకీయం కనిపిస్తుందో నేను కోరుకుంటున్నాను, వారు తమ ఫలితాలను గత 30 ఏళ్లలో చూసుకోవాలి. వారి ప్రయోజనం కూడా ఇందులోనే ఉందని దారి చూపిస్తున్నాను. ఇందులోనే ప్రయోజనం ఉంది, జరుగుతున్న నష్టం నుండి బయటపడతారు. అందుకే దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను.